నా సెవెన్ చూస్తావు ఇంట్లోని, నా సెవెన్ చూస్తావు నువ్వు ఇంటి నుంచి కాల్ పెట్టి మీ అమ్మ ఇంటికి వెళ్ళావు, రెండు నాకు సెవెన్ చూస్తావు. మా అమ్మాయి ఇంటికి వెళ్తే నేను ఎందుకు మీ సెవెన్ చూస్తాను? నువ్వు చూస్తావు నా సెవెన్, నువ్వు నాకు వదిలేసి వెళ్ళావు, నా సెవెన్ చూస్తావు బస్. ఇంటికి ఒప్పుకుంటే మీ అమ్మ ఇంటికి వెళ్ళు, నిద్ర పెట్టేస్తాను, అది వచ్చి నా సెవెన్ చూస్తావు. కానీ మీ ఇంటి వల్ల నేను మాత్రం నరకం చూడాలి. నువ్వు చూడొద్దు చూస్తాను. నేను బాగా చూసుకుని నేను బాగా నేను ఆరు ముందు నీకు నేను అవమాన పన్ను అది ఇంక నేను తెచ్చుకుని ఉంటున్నాను. నువ్వు టెన్షన్ పడుతున్నావు, నువ్వు టెన్షన్ పడదు. వాళ్ళకి నేను తెస్తాను, అది తేవాలి. నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు. నువ్వు ఎత్తాం నువ్వు తెలియకూడదు, నువ్వు ఎత్తాం మనసులో పెట్టుకోవద్దు. నువ్వు ఏదో నాకు ఇల్లు చూసి వెళ్ళావు అనుకో, వాళ్ళు నా సౌండ్ చూస్తావు పక్కా చెప్పాను. జరిపించడం కాదు, నీకు నేను ట్రయల్ చూపిస్తాను టెస్ట్ చేసి. ఎవరి కోసం వేసుకున్నారు? నా కోసమా? లేదు, నేను చూపించాను ట్రయల్, నేను చూస్తాను. నా జిద్ది నా పంతం చూస్తే నాకు ఎవరికి జడిపిస్తారు? తప్పులు నేను చేయలేదు, నాకు జడిపించద్దు. అర్థమైందా? నేను జరిపించుకుంటున్నాను, నేను జరిపించుకుంటున్నాను. నువ్వు జరుపుకుంటు ఇల్లు మీ అమ్మాయికి చెప్పాను. నేను రేపట్టాను, నేను లేదు 3 నెలలు 4 నెలలు 5 నెలలు 10 నెలలు 6 నెలలు ఉండు. నా సెవెన్ చూస్తావు కదా సార్, నేను నీకు వదిలేసి నేను వదిలేసి నీకు వండలేను. లేదా నా కూతురికి నీకు వదిలేసి నేను అక్కడ సింగల్ మసి ఇంట్లో వండలేను కదా. నెల ఆయతోడు వండలేను సింగల్ మసి నేను ఇంట్లోని నీకు వదిలేసి లేట్ అనుకుంటా అనుకో. దానికి జీన్ ప్యాంట్లు వేస్తే మీకు చూడాలని కోరిక. దాని కోరికలు ఫస్ట్ నా మీద తీరుస్తున్నారు, ఆ తర్వాత దానికి చూడమని చెప్తున్నారు, దానికి వేయమని చెప్తున్నారు. ఆ కోరిక దాని మీద తీర్చుకోవాల్సిన కోరిక నా నుంచి దాని మీద తీర్చుకుంటున్నారు, అంతే తేడా. అమ్మా తీసేస్తాను ఇప్పుడు చాలా చూసిన తర్వాత కాదు